మొన్న పేరు నాని మాట్లాడుతూ కొడాలి నాని ఇంకో 3 నెలల్లో గుడివాడకు వస్తాడు, అప్పుడు చూసుకుందాం అని తెలుగు తమ్ముళ్ళు రెచ్చగొట్టాడు. కొడాలి నాని అలా వచ్చేంత ధైర్యం చేస్తాడా అంటే ఏమో చెప్పలేం. గత ప్రభుత్వంలో కొడాలి నానిని జగన్ రెడ్డి చాలా బాగా వాడుకున్నాడు. చంద్రబాబు, లోకేష్ను తిట్టించడానికి కొడాలి నానిని రంగంలోకి దించేవాడు జగన్ రెడ్డి. అసలే కొడాలి నాని చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. సజ్జల బ్యాచ్ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ పంపగానే ఈయన గారు బూతులతో రెచ్చిపోయేవాడు. తనకు భార్య, కూతురు ఉన్నారన్న కనీస స్పృహ కూడా లేకుండా మాట్లాడేవాడు. చివరకు చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడి తెలుగు తమ్ముళ్ళందరికీ టార్గెట్ అయ్యాడు. అధికారంలోకి రాగానే కొడాలి నాని అంతు చూస్తామని పోస్టులు కూడా పెట్టారు. కేడర్ కోరుకున్నట్టుగానే అధికారం వచ్చింది. కొడాలి నానికి ఇక మూడినట్టే అని అంతా అనుకున్నారు. మొదటి 3-4 నెలలు నాని బయటకు కూడా రాలేదు. వచ్చినా ఏమీ మాట్లాడేవాడు కాదు. తర్వాత ఆరోగ్యం బాలేదని చెప్పి జంప్ అయ్యి తన మీద ఉన్న కేసులకు అన్నింటికీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రతి మంగళవారం, శుక్రవారం స్టేషన్కి వచ్చి సంతకం చేస్తున్నాడు. మీడియాతో ఏం మాట్లాడకుండా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. సడన్గా పేరిన నాని గుడివాడ నియోజకవర్గం మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. పేరిన నానికి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు జగన్ అప్పగించాడని చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీ ఇప్పుడప్పుడే మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందుకనే కొడాలి నానిని రంగంలోకి దించడానికి పేరు నాని స్కెచ్ వేశాడట. కొడాలి నాని ఎంట్రీ గురించి స్టేట్మెంట్ ఇవ్వటం, నిన్న కటారి ఈశ్వర్ కుమార్తో కలిసి స్టేషన్కి వెళ్ళి సంతకం చేయటం, ఇదంతా ఆ స్కెచ్లో భాగమే. దీంతో తెలుగు తమ్ముళ్ళు అప్రమత్తం అయిపోయారు. ఈశ్వర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రెస్ మీట్కి కొడాలి నానికి ఏం సంబంధం లేదని చెబుతూ చంద్రబాబుని చాలా దారుణంగా విమర్శించాడు. ఈశ్వర్ కుమార్ గత 2-3 సంవత్సరాలుగా రాజకీయాల్లో లేడు. గుడివాడలో యాదవ కులానికి పెద్ద అని చెప్పుకుంటూ తిరుగుతాడు. సడన్గా బయటకు వచ్చి ఉప్పాల హారిక బీసీ గౌడ కులస్తురాలు, మా యాదవులందరూ ఆవిడకి సపోర్ట్ చేస్తామని కుల రాజకీయాలకు తెరలేపారు. ఇక్కడే ఏదో తేడా కొడుతుంది జనాలకు. ఇప్పుడెందుకు ఈ కులాల ప్రస్తావన అని మాట్లాడుకున్నారు. హారిక మీద దాడి అంటాడు, తిట్టారంటాడు. ఈ డ్రామా ఏంటో, వీళ్ళ గోల ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. కుల రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. ఆయన ప్లాన్ ఆచరణలో పెట్టింది పేరిన నాని, కొడాలి నాని అని గుడివాడ ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి కొడాలి నాని చెత్త రాజకీయాలు స్టార్ట్ చేశాడన్నమాట. తెలుగుదేశం కేడర్ ఇదంతా గమనిస్తుంది. కొడాలి నాని బయటకు వచ్చాడంటే కేడర్ తట్టుకోలేకపోతుంది. కొడాలి నాని గుడివాడకు వస్తాడంటే ఇక తెలుగు తమ్ముళ్ళు ఊరుకుంటారా? ఊగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొడాలి నాని గుడివాడ పాలిటిక్స్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడంటే మాత్రం తన గొయ్య తానే తవ్వుకున్నట్టే. కొడాలి నాని గురించి ఇంకొక టాక్ కూడా వినపడుతుంది. కొడాలి నాని ఫ్యామిలీ కానీ, బంధువులు కానీ రాజకీయాలు వద్దు అని చెప్తున్నారట. వదిలేయమని చాలా ఒత్తిడి తెస్తున్నారని చెప్తున్నారు. కానీ జగన్ రెడ్డి సైకో గ్యాంగ్ కొడాలి నానిని వదిలేట్టుగా కనపడటం లేదు. జగన్ రెడ్డి మాటలు విన్నాడంటే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.